ఒక్క నిమిషం ఆగండి. ఓకే. సో, ఇప్పుడు మనకేంటంటే ఇవన్నీ లాగరిథమిక్ డిఫరెన్షియేషన్స్ వచ్చాయి. సో, దాంట్లో మనకు టర్మ్స్ ఎంత పెద్దగా ఉన్నా, ఎంత కాంప్లెక్స్ ఉన్నా ఫస్ట్ నార్మల్‌గా ఏ ప్రాబ్లమ్ చేసినా మనం y ఈక్వల్ అని రాసుకుంటాం. నేనేం చేశానంటే ఇంతకుముందు ఇక్కడ dy/dx అని చెప్పేసి ఎందుకు రాసానంటే ముందు y అని చెప్పేసి రాసుకుంటాం. y అని చెప్పేసి రాసుకుంటాం. దాని తర్వాత డిఫరెన్షియేషన్‌కి ఏం చేస్తాం y ఈక్వల్ టు సమ్ టర్మ్ అని రాసి ఇటు సైడ్ ఏం చేస్తాం dy/dx అని రాస్తాం. అది మనకు ప్రతిసారి అవసరం లేదు కాబట్టి ఇట్లా dy/dx అని రాసుకోవచ్చు. ఓకే. బట్ యాక్చువల్ మెథడ్ ఏంటి? దీన్ని వైకి ఈక్వల్ చేసేసి dy/dx అని రాయాలి. ఎందుకంటే మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఉండాలి, ఆర్హెచ్ఎస్ ఉండాలి. ఓకే. సో 5 రూట్ x పవర్ 5 మైనస్ 1 ఇంటూ ఈ పవర్ 4x 5x సరే 4x ఇంటూ సైన్ 4x. ఓకే. సో ఇక్కడ మనకు కాన్సెప్ట్ చూసుకోండి. మనకు ఇక్కడ వాల్యూస్ మనకు ఆ సంబంధం లేదు. బోత్ సైడ్స్ ఏం చేయాలి? అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇక్కడ మనకు లాగ్ y అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ నేను డైరెక్ట్ రాస్తున్నాను లాగ్ ఏ log A plus log B plus log C. సో దీంట్లో మనం కష్టపడేది ఏంటంటే దీన్ని మనం స్ప్లిట్ చేసుకోవాలి అంతే. log 5 మైనస్ అండర్ రూట్ ఆఫ్ అని చెప్పేసి వస్తుంది అంతే. log 5 ప్లస్ log రూట్ x పవర్ 5 మైనస్ 1 ప్లస్ ఇది యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది ప్లస్ ఇది యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మనం డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ with respect to x on both sides. So log y కి డిఫరెన్షియేషన్ ఏంటి? 1/y ఇంటూ dy/dx. సో రాసిన తర్వాత log 5 అనేది కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0 ప్లస్. ఓకే. సో లాగ్ ఇది ఉంది కదా. సో ఇది మొత్తం చైన్ రూల్ కిందకి వస్తుంది. నేను డైరెక్ట్ రాస్తున్నాను చూడండి. లాగ్ ఇది మొత్తం x. సో అంటే 1/x. ఓకే. x అని రాసుకున్న తర్వాత రూట్ ఎక్స్ మనం x అనుకుంటాం కదా. సో ఈ రూట్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 1/2 రూట్ ఎక్స్. ఓకే. ఇంటూ సో ఈ రూట్ కింద ఉన్న టర్మ్ ని డిఫరెన్షియేషన్ చేయాలి. సో x పవర్ 5 అంటే ఏమవుతుంది? 5 ఇంటూ x పవర్ 4. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0 అవసరం లేదు. ప్లస్ సో ఇది మొత్తం డైరెక్ట్ రాస్తున్నాను. ఇదే టర్మ్. ఈ టర్మ్ ని మనం డిఫరెన్షియేట్ చేయాలి. సో లాగ్ e పవర్ 4x అంటే డిఫరెన్షియేషన్ ఏంటి? 1/e పవర్ 4x ఇంటూ e పవర్ 4x కి డిఫరెన్షియేషన్ ఏంటి? 4 ఇంటూ e పవర్ 4x ప్లస్ ఇక్కడ ఏమవుతుంది? 1/sin 4x ఇంటూ sin 4x కి డిఫరెన్షియేషన్ ఏంటి? 4 cos 4x. సో ఇక్కడ e పవర్ 4x క్యాన్సల్. తర్వాత ఇక్కడ ఏమవుతుంది? dy/dx 1/y. సో ఇక్కడ మనకు రూట్ టర్మ్స్ సేమ్ ఉన్నాయి. ఒకటి రూట్ 2 ఇంటూ రూట్ 2 అంటే 2 అయిపోతుంది. సో ఒకటి x పవర్ 5 మైనస్ 1. సో పైన ఉన్న టర్మ్ ఇక్కడ రాసుకుంటే మొత్తం 5x పవర్ 4 ప్లస్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి 4 ప్లస్ ఇది ఏంటి? మనకు కాస్ బై సైన్ అంటే కాట్ అవుతుంది. 4 cot 4x. సో ఇక్కడ నుంచి మనం dy/dx రాసుకుంటే dy/dx అంటే y అంటే ఏంటి అది మొత్తం రాయాలి. ఇక్కడ y అంటే ఏంటి రాయాలి. క్వశ్చన్లో ఇచ్చాడు, అది రాసేసుకుంటే సరిపోతుంది. 5x పవర్ 4
by 2 power x power 5 minus 1 plus 4 cot 4x. సో ఇది ఫైనల్ ఆన్సర్. ఇది లోడ్ కావడానికి టైం తీసుకుంటుంది. నెక్స్ట్ dy by dx అని రాయతున్నాను. ఎప్పుడైనా ఈ లాగ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు y ఈక్వల్ అని రాసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. x పవర్ 2x అని చెప్పేసి ఇచ్చిండు. సో దీన్ని లాగ్ కాన్సెప్ట్ తోటి చేయాలి. సో డిఫరెన్షియేషన్ లాగ్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే లాగ్ y ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ x పవర్ 2x. సో 2x అనేది ముందుకు వస్తుంది, 2x ఇంటూ లాగ్ x. ఓకే, సో ఇది ఏమవుతుంది, డిఫరెన్షియేషన్ చేస్తే 1 by y dy by dx. ఓకే, డిఫరెన్షియేషన్ అవన్నీ రాయాలి. సో 2 కాన్స్టెంట్ కాబట్టి 2 రాసేసుకొని యూవీ మెథడ్ అప్లై చేస్తున్నది. x లాగ్ x అంటే యూవీ మెథడ్, x ఇంటూ లాగ్ x కి డిఫరెన్షియేషన్ 1 by x. డైరెక్ట్ రాస్తున్నాను, స్టెప్స్ ఉంటే చేయాలి, లేకపోతే షార్ట్ కట్లో చేసేసుకున్నా సరిపోతాయి. నెక్స్ట్ లాగ్ x ఇంటూ, సో x కి డిఫరెన్షియేషన్ 1, కాట్ అవసరం లేదు, క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం రాయాలి, dy by dx ఈక్వల్స్ టు y అంటే ఏంటి, x పవర్ 2x ఇంటూ 2 కాదు, ఓకే, 2 ఆఫ్ 1 ప్లస్ లాగ్ x. ఓకే, ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే, ఎట్టుపోయింది. ఓకే, నెక్స్ట్ dy by dx ఆఫ్ dy by dx అని రాయతున్నాను. ఎప్పుడైనా y ఈక్వల్ టు x log x, y ఈక్వల్ టు x log x. సో x log x అంటే మనకి ఇంత ముందు వచ్చింది కదా, సేమ్ ఇదే కాన్సెప్ట్ వస్తాయి, కాకపోతే 2 ఉంది అంతే. కాబట్టి ఇది నేను చేయట్లేదు, ఇది పెద్ద ప్రాబ్లం కాదు, నార్మల్ ప్రాబ్లం ఇది. ఏం చేద్దాం, y ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ x కాస్ ఇన్వర్స్ x. సో దీనికి లాగ్ అప్లై చేసాం, లాగ్ y ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ x ముందుకు వస్తుంది, లాగ్ x, కాస్ ఇన్వర్స్ x లాగ్ x. సో ఇది యూవీ మెథడ్, కాస్ ఇన్వర్స్ x రాసేసుకోండి. లాగ్ x కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 1 by x అవుతుంది, 1 by x ప్లస్ లాగ్ x. కాస్ ఇన్వర్స్ x కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 1 by అండర్ రూట్ ఆఫ్ 1 minus x స్క్వేర్, ముందు మైనస్ సైన్ వస్తుంది. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 1 by y dy by dx. సో ఇక్కడ నుంచి dy by dx ఈక్వల్స్ టు y అంటే ఏంటి, x కాస్ ఇన్వర్స్ x బై, ఇక్కడ నుంచి మనకు కాస్ ఇన్వర్స్ x బై x మైనస్ లాగ్ x బై అండర్ రూట్ ఆఫ్ 1 minus x స్క్వేర్. సో ఇది ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ dy by కాదు, y ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడు, x లాగ్ ఆఫ్ లాగ్ x. ఓకే, లాగ్ ఆఫ్ లాగ్ x అని చెప్పేసి ఇచ్చిండు. సో దీనికి లాగ్ అప్లై చేస్తే ఏమవుతుంది, లాగ్ y ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ లాగ్ x ముందుకు వస్తుంది, లాగ్ x ఇంటూ లాగ్ x. లాగ్ బోత్ సైడ్స్ అప్లై చేస్తాయి. సో 1 by y dy by dx. సో ఇది మనకేంటి, యూవీ మెథడ్. సో ఫస్ట్ లాగ్ ఆఫ్ లాగ్ x రాసిన తర్వాత లాగ్ x కి డిఫరెన్షియేషన్ 1 by x ప్లస్ లాగ్ x అని రాసుకొని దీని డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఇప్పుడు దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 1 by x ఇంటూ లాగ్ x కి డిఫరెన్షియేషన్ ఏంటి, 1 by x. ఓకే, సో ఇక్కడ నుంచి లాగ్ x క్యాన్సిల్. సో ఇక్కడ నుంచి dy by dx ఈక్వల్స్ టు x పవర్
log of log x log of log x by x ప్లస్ 1/x. ఇక్కడ నుంచి మనకు 1/x మాత్రమే వస్తుంది, క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 1/x మాత్రమే వస్తుంది. నెక్స్ట్ dy by సారీ y ఈక్వల్స్ టు sin x పవర్ cos x అని ఇచ్చాడు. సో దీనికి కూడా లాగ్ అప్లై చేయాలి. log y ఈక్వల్స్ టు cos x ఇంటూ log ఆఫ్ sin x. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే యూవి మెథడ్ అవుతుంది. సో ఫస్ట్ cos x ని ముందు రాసుకుందాం. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది, 1/sin x. సో sin x డిఫరెన్షియేషన్ cos x. ఓకే, sin x డిఫరెన్షియేషన్ cos x ప్లస్ log ఆఫ్ sin x ఇంటూ cos x డిఫరెన్షియేషన్ మైనస్ sin x. ఇది 1/y dy by dx. సో ఇక్కడ నుంచి dy by dx ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇక్కడ మనకి ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, cot x ఇంటూ cos x అని చెప్పేసి వస్తుంది. ఓకే, సో y అంటే ఏంటి, sin x cos x ఇంటూ, సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, cos x cot x ఇంటూ cos x. ఓకే, మైనస్ log ఆఫ్ sin x ఇంటూ sin x యాక్చువల్గా ముందుకు రాసుకోవాలి, ఇక్కడ రాయద్దు. sin x అనేది ముందుకు రాసుకోవాలి, దీనికి బ్రాకెట్స్ పెట్టండి. sin x log ఆఫ్ sin x. ఓకే, ఇది కాన్సెప్ట్ అన్నమాట. ఇది యాక్చువల్గా చాలా లెంతీ ప్రాబ్లం. ఇది ఇంతకంటే సింప్లిఫైడ్ వర్షన్ మనం చేయలేం, ఒకవేళ చేసినా కానీ మిస్టేక్స్ అవుతాయి. సో కాబట్టి ఏంటంటే ఇది ఫాస్ట్గా చేయడానికి ప్రాక్టీస్ చేయండి, ఫాస్ట్గా చేయడం ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంతేనా? నెక్స్ట్ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ అని చెప్పేసి వస్తుంది, అది చూద్దాం. పారామెట్రిక్ డిఫరెన్షియేషన్. సో పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ అంటే ఏం లేదు, జస్ట్ మనకి ఏంటంటే ఎక్స్ టర్మ్ ఒకటి వై టర్మ్ ఒకటి సపరేట్ ఇస్తాడు. సో దాని నుంచి మనం y/x అని చెప్పేసి రాసుకోవాలి. ఓకే, సపోజ్ ఇక్కడ x ఈక్వల్స్ టు, డాటా అయిపోయినట్టుంది నాన్న, మేబీ డాటా అయిపోయినట్టుంది. ఇప్పుడు క్లియర్గా వస్తుందా, ఇప్పుడు వస్తుందా నాన్న క్లియర్గా? క్లియర్గా వస్తుందా? సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ సమ్ ఏ ఇంటూ 1 - sin θ అని చెప్పేసి ఇస్తాడు. తర్వాత y ఈక్వల్స్ టు సమ్ b ఇంటూ 1 ప్లస్, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అది మేబీ మనకు ఆన్సర్ రావచ్చు రాకపోవచ్చు. 1 ఇక్కడ cos θ అనుకుందాం, cos θ అని చెప్పేసి ఇస్తాడు. సో ఇక్కడ నుంచి వాడు ఏమడుగుతాడు, dy by dx ఫైండ్ అవుట్ చేయమంటాడు, dy by dx. సో దీన్ని మనం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఎక్స్ ఉంది కదా, ఎక్స్ని మనం విత్ రెస్పెక్ట్ టు టీటా, వైని విత్ రెస్పెక్ట్ టు టీటా డిఫరెన్షియేషన్ చేయాలి.
dx by d theta. సో అంటే ఏ కాన్స్టెంట్, ఒక 1కి డిఫరెన్షియేషన్ 0 మైనస్ సైన్కి డిఫరెన్షియేషన్ కాస్, సైన్కి డిఫరెన్షియేషన్ కాస్ థీటా. ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏం రాయొచ్చు, దీన్ని dy by d theta, థీటాతో డిఫరెన్షియేషన్ చేయాలి. ఆ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 అంటే 0 ప్లస్ కాస్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్. ఓకే, ఇక్కడ వరకు ఆల్రెడీ వచ్చేసింది. సో ఇక్కడ నుంచి మనకి ఏం కావాలి, dy by dx కావాలి. సో అంటే ఏం చేస్తాం, dy by d theta by dx by d theta. సో dy by d theta అంటే ఎంత వచ్చింది మనకు, మైనస్ బి సైన్ థీటా అని చెప్పేసి వచ్చింది బై, సో మైనస్ ఏ కాస్ థీటా, మైనస్ మైనస్ క్యాన్సల్, ఇక్కడ నుంచి బి బై ఏ tan థీటా అని చెప్పేసి వస్తుంది. ఇదేంటి, dy by dx ఆన్సర్. అంటే మనకి ఇక్కడ డిఫరెంట్ 2 టర్మ్స్ ఇస్తాడు, దాన్ని డిఫరెన్షియేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్క నిమిషం ఆగండి. ఓకే, సో ఇది కాన్సెప్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఇచ్చాడు ఒకసారి చూద్దాం. ఒకటేమో x ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడు, ఏ థీటా మైనస్ సైన్ థీటా అని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ y ఈక్వల్స్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అని చెప్పేసి ఇచ్చాడు, కాస్ థీటా. సో ఇక్కడ నుంచి మనకు dy by dx కావాలి. సో ఇక్కడ నుంచి dy by dx కావాలి కాబట్టి నువ్వు ఏం చేస్తావు, dx by d theta. సో ఏ థీటాకి డిఫరెన్షియేషన్ 1 మైనస్ సైన్కి డిఫరెన్షియేషన్ కాస్, ఇది కంప్లీట్ అయిపోయింది. dy by d theta ఏ 1కి డిఫరెన్షియేషన్ 0 మైనస్ కాస్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ థీటా. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు, dy by dx. సో dy by dx ఈక్వల్స్ ఏమవుతుంది, dy by d theta by dx by d theta. సో ఇక్కడ నుంచి a by sin theta by, ఇక్కడ ఎరేజ్ అయిపోయింది అన్న, ఏ థీటా మైనస్, సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, ఏ 1 మైనస్ కాస్ థీటా. సో క్యాన్సిల్ అయిపోతే సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా అని చెప్పేసి ఉంటుంది. ఇది ఫైనల్ ఆన్సర్ కాదు, దీన్ని అక్కడ ఏ ఇంటూ థీటా మైనస్ సైన్ థీటా ఉంది కదా సార్, మీరు ఏ ఇంటూ సైన్ థీటా అనేసి ఏ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. థీటాకి డిఫరెన్షియేషన్ 1, సైన్ కి డిఫరెన్షియేషన్ కాస్ థీటా. అర్థమైందా? సో ఇక్కడ నుంచి మనకు పెన్ కావాలి. సో సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా, ఇది డైరెక్ట్ అయిపోలేదు, దీన్ని మనం రేషనలైజ్ చేయాలి. 1 మైనస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. సో ఇక్కడ నుంచి రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది, సైన్ థీటా 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఏంటి, సైన్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకి డినామినేటర్లో 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా అని చెప్పేసి వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే కోసెక్ థీటా ప్లస్ కాట్ థీటా, కోసెక్ థీటా ప్లస్ కాట్ థీటా అంటే dy by dx ఈక్వల్స్ టు కోసెక్ థీటా ప్లస్ కాట్ థీటా అన్నమాట.
ఓకే. మనకు డైరెక్ట్ ఇదే ఆన్సర్ రాదు. దీన్ని రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేస్తేనే మనకొస్తది ఆన్సర్. లేకపోతే అది పర్ఫెక్ట్ ఆన్సర్ కాదు. తర్వాత ఇంకొకటి హెవీ ప్రాబ్లమ్ ఒకటుంది. ఆ ఒక్క ప్రాబ్లమ్ చేద్దాం. x ఈక్వల్స్ టు సమ్ a cos cube theta and y equals to b sin cube theta. ఓకే. సో ఇక్కడ నుంచి dy/dx కావాలి. సో మనకు తెలిసిన మెథడ్ ఏంటి? ఇక్కడ నుంచి మనం dx/dθ అని చెప్పేసి రాస్తాం. ఏ కాన్స్టెంట్ రాస్తాం. దీన్ని మొత్తాన్ని మనం x అనుకోవాలి. ఇది చైన్ రూల్కి వెళ్ళిపోతుంది. ఓకే. ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ ఏంటి? 3x² ఇంటూ d/dθ ఆఫ్ కాస్ థీటా. సో దీన్ని సింప్లిఫై చేస్తే a ఇంటూ 3 cos square theta. సో కాస్ కి డిఫరెన్షియేషన్ ఏంటి? మైనస్ సైన్ థీటా. ఓకే. సో ఇది ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ dy/dθ. సేమ్ ఇది కూడా ఇదే కాన్సెప్ట్. సో ఇక్కడ మనం దీన్ని x అనుకుంటాం. మొత్తం సైన్ ని మొత్తం x అనుకుంటాం.